'కల్కి' మూవీ పోస్ట్‌పోన్ అటగా? అంటున్నారు. ఎందుకేడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ 2024 సమ్మర్ చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది మామ. అంటే ఫిల్మ్ లవర్స్‌కన్నమాట. రీజన్ ఒక్క స్టార్ యాక్టర్ మూవీ కూడా లేకపోవడం. 'కల్కి' ఒక్కటి ఉంది కదా అని అనుకునే లోపే మే 13న ఎలక్షన్స్ ఉన్నాయని జెప్పారు. ఈవెన్ మూవీ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది అని జెప్తున్నారు. కానీ ఎప్పటికి పోస్ట్‌పోన్ అవుతుంది? అసలు నిజంగానే పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అని ఎలాంటి ఒఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. బట్ ఏటంటే మాక్సిమం పోస్ట్‌పోన్ అయినట్టుగానే ఉంది అని చెప్పి స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. దానికోసమే మనం ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. ఎప్పటికి పోస్ట్‌పోన్ అవుతుంది ఏంటి అన్న దాని కోసం. కంగారెందుకు మావా? 'కల్కి' కాకపోతే స్ట్రాంగ్ కంటెంట్‌తోని ప్రామిసింగ్ మూవీస్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది కదా! డెఫినైట్‌లీ అయి చూసి మనం ఎంజాయ్ చేస్తాం. అందులో ఏముంది? మ్యాటర్ ఏటంటే మామూలుగా ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి, ఒక స్టార్ యాక్టర్ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఒక స్టార్ యాక్టర్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే, ఆ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ కోసం అని చెప్పి ఈగర్‌గా ఎదురు చూస్తూ ఉంటాం. సాంగ్స్, ట్రైలర్స్, పోస్టర్స్, ఈవెన్ ఇంటర్వ్యూస్‌తో సహా. ఈ మూవీ మీద మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెంచుతాయన్నమాట. ఆడియన్స్‌కి, ఫ్యాన్స్‌కి మంచి ఊపొస్తుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయిందనుకోండి, ఫ్యాన్స్ ఏమో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్‌తోని సోషల్ మీడియాలో రచ్చ క్రియేట్ చేస్తారు. ఈలోపు సినిమా రిలీజ్ దగ్గరికొచ్చేస్తుంది. టికెట్ హైక్స్ కోసం అని చెప్పి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ రెడీ అయిపోతారు. బుక్ మై షో, పేటీఎం యాప్స్‌ని రెడీగా పెట్టుకొని టికెట్స్ ఎప్పుడు వదులుతారా అని చెప్పి ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాము. టికెట్స్ లేట్ అయితే ప్రొడక్షన్ హౌస్‌ని ట్యాగ్ చేసి ట్విట్టర్‌లోని వాళ్ళని యేసుకోవడం మొదలు పెడతాము. ఇంకా ఫైనల్‌గా టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ టికెట్స్ కోసం అని చెప్పి ఆన్‌లైన్‌లో వేట మొదలవుతుంది. దొరక్కపోతే బ్లాక్‌లో టికెట్ కొని మరి థియేటర్‌కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇంకా ఫ్యాన్స్ అయితే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్‌లోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ దగ్గర మినీ ఫెస్టివల్‌ని క్రియేట్ చేస్తారు. డప్పులు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పూలదండలు, బ్యానర్‌లు అబ్బో! మామూలు రచ్చ ఉండదు కదా! పిచ్చ పీక్స్‌కెళ్ళిపోద్దన్నమాట. ఇంకా ఇన్ని చేసిన తర్వాత థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత బొమ్మ పడుద్ది. ఇంతకాలం ఏ సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామో, ఆ సినిమాని స్క్రీన్ మీద చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్. సినిమా డిసప్పాయింట్ చేస్తే అది వేరే మ్యాటర్ కానీ, సినిమా కానీ సాటిస్ఫై చేస్తే ఇంకా అక్కడి నుంచి అస్సలు రచ్చ షురు. అదే బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర. ఇలా ఉంటుంది. ఒక స్టార్ యాక్టర్ మూవీ రిలీజ్ అయితే, ఒక పండగ వాతావరణమే క్రియేట్ అయిపోతుందన్నమాట. అండ్ సమ్మర్ ఏటంటే హాలిడే టైమింగ్ అన్నమాట. ఇలాంటి టైంలో ఒక స్టార్ యాక్టర్ మూవీ రిలీజ్ అయ్యిందంటే కలెక్షన్‌లు మామూలుగా ఉండవు. అలాంటిది సమ్మర్ సీజన్‌లో ఒక్క స్టార్ యాక్టర్ మూవీ కూడా లేకపోవటం ఇట్స్ రియల్లీ డిసప్పాయింటింగ్. ప్రతి ఫిల్మ్ లవర్‌లోని ఏదో తెలియని అసంతృప్తి అయితే ఉంటుంది. అయినా మావా, ఎలక్షన్స్ టైమ్‌లోని మూవీ రిలీజ్ అవ్వడంలో తప్పేముంది? 2014 ఎలక్షన్స్ సీజన్‌లోని 'లెజెండ్', 'రేసు గుర్రం' లాంటి పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కదా! మరిప్పుడు ప్రాబ్లమ్ ఏముంది చెప్పు? చెప్తాను. అక్కడికే వస్తున్నాను. అది చెప్పే ముందు ఒక చిన్న మాట. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఓటేసే ముందేంటంటే ప్రతి ఒక్కరు పొలిటికల్ పార్టీస్‌ని ఒక కామన్ క్వెషన్ అడగాలి. ఆ కామన్ క్వెషన్ కోసం ఒక సెపరేట్ వీడియో చేసి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. అండ్ ఒకసారి ఫ్యాక్ట్స్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండే. బేసిక్‌గా ఈ ఎలక్షన్స్ సీజన్‌లోని జనం ఎక్కువగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సో, థియేటర్స్‌కి వచ్చే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గుతుందన్నమాట. అండ్ ఆల్సో 2014 ఆ రోజుల్లోకి అండ్ ప్రెజెంట్ డేస్‌కి చాలా తేడా ఉంది మామ. ఆ రోజుల్లో ఏంటంటే సినిమాకి లాంగ్ రన్ ఉండేది. సినిమా కలెక్షన్స్ అనేవి 1 ఆర్ 2 వీక్స్ ఈ ఎలక్షన్స్ వల్ల డ్రాప్ అయినా సరే, తర్వాత వీక్‌కి బ్యాలెన్స్ అయిపోయేవన్నమాట. కానీ ఇప్పుడు ఒక స్టార్ యాక్టర్ మూవీకి ఫస్ట్ వీకెండ్ అండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని సినిమాలు పట్టుమని 30 రోజులు కూడా ఆడడం చాలా ఎక్కువ అనే చెప్పాలి. రీజన్ ఓటీటీ. ఒక సినిమా రిలీజ్ అవ్వడం, ఆ సినిమా రిలీజ్ అయిన 30 డేస్‌కి ఓటీటీలో ప్రత్యక్షం అయిపోవడం. దీనివల్ల సినిమాలకి లాంగ్ రన్ అనేది లేకుండా పోయింది.
ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' టాపిక్కే వస్తే, ఈ మూవీ 9థ్ మేన రిలీజ్ అవుతుందని చెప్పి షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఎలక్షన్స్ ఏమో మే 13థ్‌న. సో, ఈ టైంలో ఏంటంటే అందరి కళ్ళు ఎలక్షన్స్ మీదనే ఉంటాయి గానీ, సినిమా వైపు కొంచెం తక్కువే ఉంటుంది. అది చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుందన్నమాట సినిమాని. అదే మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఇంకొకటేటంటే 'కల్కి' ఒక తెలుగు సినిమా. తెలుగు స్టేట్ కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రాలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయంటే కొంచెం తేడా కొట్టేసే ఛాన్స్ కూడా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈవెన్ పాన్ ఇండియా వైడ్ అయినా సరే కొంచెం ప్రాబ్లమే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మారేది కూడా ఈ ఇయరే. అండ్ తెలుసు కదా టైమింగ్ ఏంటో. సో, ఎలక్షన్స్ టైమింగ్ ఖచ్చితంగా ఈ సినిమాని దెబ్బతీస్తుందనే చెప్పాలి. సరే మామ, అర్థమవుతుంది. కాకపోతే 'కల్కి' కాకుండా వేరే ఏ మంచి మూవీస్ లేవా ఈ సమ్మర్‌లోని? అంటే మిడ్ రేంజ్ యాక్టర్స్, నార్మల్, ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యాక్టర్స్ వీళ్ళవి. ఉన్నాయి. కాకపోతే తెలుగులోని ఒక 2 మూవీస్ మీద ఆడియన్స్‌కి కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. 5థ్ ఏప్రిల్‌న విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే వస్తుంది. గీతా గోవిందం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది ఈ మూవీతోని. అండ్ విజయ్ దేవరకొండ గారి కెరియర్‌కి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో ఉన్నారు కదా! సో, ఖచ్చితంగా హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 17థ్ మేన విశ్వక్సేన్ గారి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తోని మంచి సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు విశ్వక్సేన్ గారు. ఈసారి ఒక మంచి కమర్షియల్ మూవీతో వస్తున్నారన్నమాట. పక్కా ఒక మంచి మాస్ హిట్ కొడతారన్న కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. ఈ సమ్మర్‌కి కన్ఫర్మ్ అయిన మూవీస్‌లో అయితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించినటువంటి తెలుగు మూవీస్ అయితే ఇవే. సో, 'కల్కి' పోస్ట్‌పోన్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఆల్సో ఈ ఎలక్షన్స్ సీజన్‌లోని మూవీస్ రిలీజ్ అవ్వడం కోసం మీరు ఏమనుకుంటున్నారు అన్న విషయం గురించి కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు లైక్ చేయట్లేదు మామ. సో, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితేనే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.